యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించడానికి దేవుడు ఎప్పుడో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడండి. అది కాలంలోనే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, భూమి మీద జన్మించే ప్రతి మనిషి కూడా ఇదిగో నేను ఒక్కడే దేవుళ్ళని మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరెవరో దేవుళ్ళు అనుకుంటున్నారు, మీరు ఇష్టం వచ్చినటువంటి దేవుళ్ళను పెట్టుకొని ఆరాధిస్తున్నారు. కాదు, నేను ఒక్కడే దేవుణ్ణి అని తెలియజేయటానికి ఆ దినాలలో రోమా ప్రభుత్వాన్ని కైసరు ఔగుస్తూ ప్రపంచంలోని ప్రజలందరి జనాభా లెక్క తీసేటంట. అలాగే చెప్పండి. మన భారతంలో ఒక గ్రామం యొక్క జనాభా లెక్క తీయాలంటే వీళ్ళ వల్ల కాట్ల ఉద్యోగస్తున్నారు. ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది, కోళ్ళు ఎంతమంది, గొడ్డెన్ని, గొర్రెలెన్ని కరెక్ట్గా లెక్కపడినట్టు తెలుసైపోతున్నారు. ఆ దినాలలో సర్వ ప్రపంచం యొక్క జనాభా లెక్క తీశాడంట కైసరు. ఆ జనాభా లెక్కలనే వింటున్నారా? యేసుక్రీస్తు అని పేరు కూడా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. జనాభా లెక్కలో సృష్టికర్త పేరు కూడా లిఖించబడి ఉన్నది. ఒకసారి చెప్తాను దీని గురించి. క్రిస్మస్ గురించి చాలా వివరంగా చెప్పాలని నేను సిద్ధపడుతున్నాను. ఒక్క విషయం చెప్తాను. దేవుడు ఈ మనుషులకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నేనే దేవుడిని, మీరు అనుకునే వాళ్ళు దేవుళ్ళు కాదు. ఇది ఎక్కడో స్టార్ట్ చేశారు. దానియేలు గ్రంథంలోనే చెప్పాడు. దానియేలు గ్రంథంలోనే మనం చూస్తే ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే, ఆ యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి దేవాలయంలోని బంగారం అంతా తీసుకొని యెరూషలేములోని ఆ హెబ్రీ ఇశ్రాయేలీలందరూ బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒకరోజు ఒక బొమ్మను నిలబెట్టి, ఈ బొమ్మను మాత్రమే మీరు ఆరాధించాలని చెప్తారు. చూడండి, 3వ అధ్యాయం చదువుతున్నాను. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించి బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పు ఉండెను. రాజు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును, రాజు నెబుకద్నెజరు నిలవబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపగా, ఆ యొక్క నిలబెట్టిన ఆ బొమ్మకు ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఈ బొమ్మే దేవుడు, అందరూ ఈ బొమ్మకే మొక్కాలి, ఈ బొమ్మకు సాగిలపడాలి అని ప్రతిష్ఠ చేస్తూ చెప్తున్నాడు. చూడండి, 4వ వచనంలో ఇట్లుండగా ఒక దూత సాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడే వారిలారా, మీకు ఆజ్ఞయించుచున్నాను. ఏమనగా, పాక, పిల్లనగు అవి, పెద్ద వీణి, సింఫోనియా వీణి, విపంచిక, సకల విధములకు వాయిద్యములు నిలబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇదండి శాస్త్రం. అరే, ఈ లోపల ఎవరు దేవుడు లేడురా, ఇదిగో ఈ బొమ్మే దేవుడు. పెద్ద బొమ్మని చేసి అందరూ ఈ బొమ్మకు మొక్కాల్సిందే. ఎవడన్నా మొక్కకపోతే అగ్నిలో వేసి కాల్ చేస్తారు. ఆటిచ్చేశాడు. బొమ్మ దేవుడిని నిలబెట్టేయండి నెబుకద్నెజరు. అయితే అందరూ సాగిలు పడ్డారు. కానీ ఆ యోధ యవనస్తులు ఉంటారు, షడ్రకు, మెషకు, వాళ్ళు మాత్రం సాగిలు పడతలేదు. అందరూ గోడలు పడుతున్నారు, వాయిద్యాలు వాయించిన అందరూ గోడలు పడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం కారణంగా అలాగే నిలబడి ఉంటారు. రాజు కోపం వచ్చింది. ఏంట్రా మీరు ఇలా నిలబడి ఉంటారు, సాగిపడండి, గోడలు పడండి అంటారు.
ఉన్నారు, వాళ్ళు బాగా పడతలేదు. వెంటనే రాజా శివుల్లో వాళ్ళు యోగా బిడ్డలండి, వాళ్ళు ఇలా బొమ్మలకి సాగిల పాటలు పాడు. హల్లెలూయా. రాజుగారు అడిగితే, రాజా నువ్వు అగ్నిగుండంలో వేసినా మమ్మల్ని చంపేసినా కూడా మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా మేము మా దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇదండి గొప్ప విశ్వాసం. జాగ్రత్తగా వినండి. వాళ్ళు అగ్నిగుండంలో వేసేసారు. వేసేసిన తర్వాత అగ్ని వాళ్ళని కాల్చలేదు. వాళ్ళు ఏ దేవుడినైతే నమ్మారో ఆ దేవుడు వాళ్ళని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. అప్పుడు రాజుగారు ఇంకొక శాసనం చేశాడు, రెండవ శాసనం. మొదటి శాసనం ఏంటి చెప్పండి? ఆ బొమ్మకు బొక్క అంటారు, మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తాం. ఇది మొదటి శాసనం. ముగ్గురు బిడ్డలు మాత్రం మొక్కరా, నిజ దేవుడికి మాత్రమే మొక్కుతాం. అది మా దేవుడు ఆజ్ఞ. ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, భూమి క్రింద ఉన్న జలముల ఎందు కానీ నేను తప్ప వేరొక దేవుడు అసలు లేడు. మీరు ఏ బొమ్మని చేసుకోకూడదు, ఏ బొమ్మకి సాగిరి పడకూడదు. అలా సాగిరి పడితే నేను రోషం కల్ల దేవుణ్ణి. తండ్రుల దోషము 3-4 తరాలు బిడ్డల మీద రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా మాటకు లోబడే వారి బిడ్డలను 1000 తరాలు కనుకరిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. దానికి భయపడినటువంటి ఈ యొక్క యోధా బిడ్డలు మేము మొక్కుమన్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడ్డాయంటారు అన్నారు. వాళ్ళు కాల, ఎందుకంటే వాళ్ళ దేవుడు అగ్నిగుండంలోకి వచ్చాడు. ఇవ్వండి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడి కోసం శ్రమ పడితే, దేవుడి కోసం ఎంత అనుభవిస్తే ఆ బాధ నీకు తగలదంట. సావుకు చెప్పాడు, నువ్వు దేవుడి కోసం బ్రతికి దేవుడి కోసం నిన్ను కొడుతున్నారు అనుకోండి, ఆ బాధ నీకు తగలదంట. ఎలాగంటే యేసయ్య ఆ బిడ్డ మీద వారి ఆ దెబ్బలు ఆయన తిని ఆ దెబ్బలు నింపి ఆ బిడ్డకు లేకుండా చేస్తాడట. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు యేసయ్య నమ్ముకొని యేసయ్యలోనికి బాప్తిజం పొందితే ఆ క్రీస్తుని నువ్వు ధరించుకున్నట్టు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిన్ను ఎవరన్నా నిందిస్తున్నారు అనుకో, అది నువ్వు ఒక యేసుక్రీస్తు వారిని ఒక చిన్న పసిబిడ్డలాగా అయిపోతావు. నువ్వు పసిబిడ్డను తిడుతుంటే ఆ బిడ్డకి రోషం వస్తుందా, ఒక అమ్మకి రోషం వస్తుందా? ఆ బిడ్డకి ఎందుకు రోషం రాదు? ఆ బిడ్డకి ఏం తెలియదు. వాళ్ళు తిడుతున్నారు, పొగుడుతున్నారు, ముద్దుగా మాట్లాడుతున్నారు, నిజంగా కోపంగా మాట్లాడుతున్నారు, బిడ్డకి తెలియదు. యేసును నమ్ముకున్న ఒక బిడ్డ మీద యేసయ్య నాకు అప్పుకుంటాడు, నిన్ను పుట్టినవాడు నా కొడుకా, నా బిడ్డ, నువ్వు నా ఒళ్ళో ఉన్నావు, నిన్ను నేను వాటేసుకున్నాను, నిన్ను ఎవడన్నంటే నేను చెప్పకుండా పడుతున్నట్టు ఆయన. హల్లెలూయా. నేను కోపపడతాను, నీకు నొప్పి రాదు, నీకు బాధ రాదు. నిన్నంటే నాకు నొప్పి వస్తుంది, నిన్నంటే నాకు బాధ వస్తుంది. మీకు అర్థమైందా? హల్లెలూయా. నిన్ను పుట్టినవాడు నా కంటి కూడులో పుట్టునని విచిన దేవుడు కాదు దేవుడిని నమ్ముకొని బాప్తిజం పొందితేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఇక్కడ పెట్టి మీకు ఒక సత్యాన్ని చెబుతాను నేను. దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి బాప్తిజమము నీటి మూలముగా ఆత్మ మూలముగా రక్షించేవాడు దేవుని రాజ్యాన్ని చేరగలరా? మరి వినండి వినండి. నోవహు దినాలలో ఏ నీరైతే లోకాన్ని మొత్తాన్ని జలమయం చేసి ముంచి ఊపిరాడక గిలగిల కొట్టుకొని చచ్చి ఉంపేరో, వినండి, అదే నీరు
వారిని రక్షించింది. దీన్నింట పెడతా, దీన్నింట పెట్టి ఒక్కసారి ఈ సందర్భం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి, 18 వచ్చిన దగ్గర నుంచి నేనే చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. మీరు చూడండి. ఏమనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికించబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, ఇప్పుడు చాలా గొప్పదండి. దేవుని దీర్ఘ శాంతం ఇంకా కనిపెట్టబడతా ఉందండి, ఇంకా కనిపెడతా ఉందండి, ఇంకా కనిపెడతా ఉందండి. నా బిడ్డలు మారుతారు, నా కుమారుడు గారు బాప్తిజం పొందుతారు, నా కుమారుడు ధరించుకుంటారు, పాపములు మానేస్తారు. ప్రతి బిడ్డ విషయంలో, ప్రతి కుటుంబ విషయంలో దీర్ఘ శాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఆ దినాలలో కూడా 120 సంవత్సరాలు చూసినట్ట దేవుడు. చెప్పు నోవాహు, బిడ్డలకి చెప్పు, ఓడను నేను ఒకటి సిద్ధపరిచాను, ఓడలోనికి రావాలని చెప్పు. ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా, ఏం సిద్ధపరుస్తున్నారు? ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు బట్టి ఎంతమంది అండి? నోవహు 3 కుమారులు, నోవహు భార్య. చెప్తాను జాగ్రత్తగా కూడా మరణం చెప్తాను మీకు. అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడి, దానికి సాదృశ్యమైన బాప్తిజమము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఆలోచిస్తూ వినాలి. ఇది గొప్ప సత్యం. దేనికి సాదృశ్యమైనది బాప్తిజం అంటే? దేనికి సాదృశ్యమైనది? ఓడలో ఉన్నటువంటి ఆ నోవహు కుటుంబానికి సాదృశ్యమైనది. ఆ ఓడ వీళ్ళని రక్షిస్తా ఉన్నది. ఏమండి? నీరు ఒకటే. మనుషులు చంపింది నీరే, మనుషులు రక్షించింది నీరే. నీటిలో మునిగి ఊపిరాడక చచ్చిపోయింది, చంపింది నీరే. ఆ నీటిలో వాడమల్లే లిఫ్ట్ ఇచ్చి బ్రతికించింది నీరే. ఒకే నీరు నిన్ను చంపుద్ది, ఒకే నీరు నిన్ను బ్రతికిస్తుంది. ఎలాగంటే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూ, ఇంకా వస్తారు వాడలోనికి, ఇంకా వస్తారు వాడలోనికి, ఇంకా వస్తారు వాడలోనికి ఎదురు చూస్తున్నాడంట. ఆ వాడ బాప్తిజానికి సాదృశ్యం అంట. హల్లెలూయా. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 3 అంతస్తులుగా వాడను నిర్మించాడు నోవహు. హల్లెలూయా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఓకేనా? ఈ మధ్యలో అంతస్తులు మాత్రమే తలుపు పెట్టాడు. ఈ 2 అంతస్తులకు తలుపు లేదు. ఆ వాడలోనికి వెళ్ళాలంటే ఈ మధ్య అంతస్తులోనే ఆయన తలుపు పెట్టేశాడు. ఆ మధ్య అంతస్తులో నుంచి వెళ్ళాలి. గ్లోరీ. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమారుడు తలుపు తీస్తే అంటే యేసుక్రీస్తు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఏమండి? ఈ కింద తలుపు లేదు తండ్రి, ఈ పైన తలుపు లేదు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు మాత్రమే ద్వారం. అది బాప్తిజానికి సాదృశ్యం. నీటి మూలముగా, ఆత్మ మూలముగా రక్షించబడితే కానీ దేవుని రాజ్యములోకి ప్రవేశం
దినాలలో 8 మంది రక్షించబడ్డారు. ఇక్కడ ఒక గొప్ప మర్మం చెప్తారు. ఈ 7 సంఘానికి సాదృశ్యమైతే నోవహు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మీరిప్పుడు వాడలోనికి వస్తున్నారు. నీరే మిమ్మల్ని లేపుతుంది. ఎక్కడో అడిగిలో కట్టాడు వాడ. జలప్రలయం వచ్చి ఆకాశ తూములు, కింద భూమిలో తూములు ఒక్క క్షణంలోనే ఉదుకుతూ ఉంటే ఆ 3 అంతస్తుల వాడ నెమ్మది గట్లగా నీళ్ళే పైకి లేపింది వాడ. ఆ నీళ్ళే మొత్తాన్ని ముంచేసింది జలప్రలయంలో. ఇందుకు నేను మీకు ఏం చెప్తున్నానంటే, బాప్తిజమము మిమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు ఇక్కడ. ఏమిటా బాప్తిజమము? యేసుక్రీస్తునందు బాప్తిజం పొందిన మీరు మరణములోనికి బాప్తిజం పొందించనండి. మీరు ఎరగరా? ఆయన రోమా 6:3 చదవమ్మా. యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిజం పొందించరండి. మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే ఇక్కడ చూడండి. క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగూ మనము కూడా బాప్తిజం పొందిన తర్వాత నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఇది వాడలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి లేదు. ఆ నోవహు చెప్పినట్టే నడుచుకోవాలి. నీ మాట ఇవ్వనానంటానికి లేదు. నోవహు యేసుక్రీస్తు వారికి సదృశ్యమైతే ఈ 7 భార్య, కుమారులు, కుమార్తెలు సంఘానికి సాదృశ్యం. ఆ వాడలో ఉన్న 8 మంది రక్షించబడ్డారు. ఇది బాప్తిజం అంటే. దేవునికి స్తోత్రం. బాప్తిజం అంటే యేసుక్రీస్తు వారి మరణములోనికి, యేసుక్రీస్తు వారి జీవములోనికి, యేసుక్రీస్తు వారి పునరుత్థానములోనికి వెళ్ళడం బాప్తిజం అంటే. బాప్తిజం అంటే నీకు ఒక నిబంధనలు క్రమం ఉన్నది బాప్తిజం అంటే. హల్లెలూయా. కనుక ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, బాప్తిజం మామూలుది కాదు. బాప్తిజం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. బాప్తిజం నాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నువ్వు జీవము మాట చదవమ్మా. మృతుల్లో నుండి నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలి. హల్లెలూయా. మనము ఎలా నడుచుకుంటున్నామండి? బాప్తిజం తీసుకున్నాం. మనము తీసుకొని యవ్వనస్తులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. అది నూతన జీవం పొందిన బ్రతికేనా? యేసుక్రీస్తు వారిలో ఆ వాడలో ఉన్నట్టేనా? నీళ్ళలోకి వెళ్ళినట్ట? ఇంకొక రకంగా చెప్తారు. వాడలోకి వెళ్ళిన నోవహు కొడుకులు ఆ వల్ల గుప్పిపోయిన శవాల దగ్గరికి వచ్చి, ఒరే అన్న, మనం కలిసి ఆడుకున్నాం కదా, మనం కలిసి తిరిగాం కదా, ఏదన్నా ఉప్పేవన్నా అన్నట్టు ఉంటుంది. వాడలోనికి వచ్చిన నీవు, బాప్తిజం పొందిన నీవు, నూతన జీవం పొంది నడుచుకోవాల్సినటువంటి నీవు మళ్ళా ఆ నీళ్ళలోకి, ఆ సచ్చిన శవాల దగ్గరికి, ఆ గంటలు పురుగుడు అవసరస్తున్నటువంటి ఆ పురుగుపోయిన శవాల దగ్గరికి ఒకవేళ వెళ్తున్నామేమో మనం. చాలా అసహ్యంగా ఉంది కదా. యేసుక్రీస్తు వారి మరణంలో పాలు పొందాం. యేసుక్రీస్తు వారి పునరుత్థానంలో పాలు పొందాం. యేసుక్రీస్తు వారి రాజ్యములకు వారసులు అవుతున్నాం. నువ్వు ఎట్లా మళ్ళీ ఉరికి బ్రతుకుతూ ఉరికి మనుషుల మధ్య మూర్ఖులకు ఈ తరం వారితోకి వేరకుండా బ్రతుకుతున్నావేమో సోదరుడా. నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఆ రోమా పత్రిక 6వ అధ్యాయం చదవండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడండి ఇప్పుడు భూమి పుట్టింది మొదలుకొని ఆయన యొక్క కుమారుడికి ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటా వస్తున్న ప్లాట్ఫామ్
ఏంటంటే ఆయన ప్లాట్ఫామం, నేనేనా బాబు దేవుడిని, ఈ లోపలికి ఎవరు దేవుడు లేడు. ఇప్పుడు ఒక బొమ్మను నిలబడి నెబుకద్నెజరు చూడండి, ఇదే దేవుడు అన్నాడు, ఇదే దేవుడు అన్నాడు నెబుకద్నెజరు. జాగ్రత్తగా వినండి. ఆ ముగ్గురు బిడ్డలను దేవుడు నిలబెట్టుకున్నాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు నిబంధనలు నిలబడంటారు బాబు, మీరు ముగ్గురు అన్నాడు, నిలబడ్డారు. అగ్నిగుండంలో వేసారు, వాళ్ళు చావరు. దేవుడు వాళ్ళతో ఉంటూ నెబుకద్నెజరు చూశాడు. వాళ్ళని బయటికి తీయంట్రా అన్నాడు, తీశారు. అప్పుడు ఈ నెబుకద్నెజరు ఏమంటాడంటే, చూడండి ఒకసారి ఏమంటాడు చూడండి, 28 వచ్చిన, నాకు కూడా వచ్చాను 28 వచ్చిన. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడే పూజారుడు, ఆయన తన దూతలను నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి తమ దేహములు అప్పగించి, ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉంటుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞలను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను. ఏదంట శాసనము, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగోయైన వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెట్ట గొప్పగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సర్వ లోక ప్రజలకు ఒక శాసనం చేస్తున్నాడు నెబుకద్నెజరు. ఆ దినాలన్నిలో లోకాలను జయించినటువంటి నెబుకద్నెజరు ఒక శాసనం చెప్పడం, ఈ రోజుల్లో కూర్చోన్నారా, మీరు పెట్టుకున్న బొమ్మల దేవుడు అన్నారు, నేను కూడా ఈ బొమ్మ దేవుడు అనుకున్నాను, కానీ ఆ బొమ్మల మనల్ని కాపాడలేదు. కానీ ఈ ముగ్గురు పిల్లలు నమ్మిన దేవుడు చూసా, ఆ దేవుడు అగ్ని కూడా మంచి కాపాడాడు. ఇలా కాపాడగలిగిన వాడే దేవుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడే దేవుడు. కనుక నేను ఇంకొక శాసనం చేస్తాను. మొదట చేసిన శాసనాన్ని కొట్టేశాను, రెండోసారి శాసనం చేస్తున్నాను. ఈ లోకంలో ఏ కులము కానీ, ఏ మతము కానీ, ఏ వర్గము కానీ, ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఈ దేవుడిని ఆరాధించాలి. నెబుకద్నెజరు శాసనం అంటే ఆ దినాలలోనే, చరిత్ర ఆరంభంలోనే, పాత నిబంధనలోనే ఈ దేవుడిని ఆరాధించిన వారి ఇల్లు పెట్టుకోబోతుంది. ఈయనే దేవుడు. ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా వినండి. మరొక బొమ్మను నిలబెట్టి కర్మ కావాలి. ఎవరండి? మాదీయుడు, పార్శీకుడు విషయంలో కూడా దాని ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును కలదై తమను ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలి బంగారము అయినది, దాని రొమ్మును భుజమును వెండివి, దాని ముద్రము తొడము ఎత్తడివి, దాని మోకాళ్ళు ఇనుము, దాని పాదములలో ఒక భాగము ఇనుముది, ఒక భాగము మట్టిదైనై ఉన్నది. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీరుగా విరుగగొట్టినట్టు తమకు కనపడెను. 37 రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఇనుము మట్టి కలిసినటువంటి ఆ పాదములు మొత్తము కూలిపోయి మొత్తం కూలిపోద్ది. అరే అలజ్జమైన క్రీడని ఒక గొప్ప
జయించుకుంటా ఇజ్రాయిల్ దగ్గరికి వచ్చినప్పుడే ఒక యాజకుడు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళాడు. రాజా నువ్వు గొప్ప వీరుడివే, నిన్ను గురించి ఈ ధర్మశాస్త్రంలో దేవుడు రాసిపెట్టేట్టుగా తెలుసా అన్నాడు. ఆశ్చర్యకుందయ్యా, ఇది చదువులండి. ఈ దర్శనాన్ని చూపించాడట. గ్రీకు రాజులు, ఆరసీకులు, మాదీయులు, ఈ సిరియన్, వీళ్ళందరూ ఈ బొమ్మ అంతా, ఈ బంగారం, ఇది ఎక్కడ, ఇది వెండి, ఇది అందరూ గ్రీకులు సామ్రాజ్యంలో మహారాజులుగే నమ్ముకు వెంటనే బ్లూప్రింట్ చేసి సాగిలపడి నమస్కారం చేసి దేవుడిని పూజించాడంట. మీ మట్టుకి మీరు పొందు కట్ట అవసరం లేదన్నమాట. అప్పుడు వాళ్ళకి గ్రీకు భాషలో బైబిల్ని మీరు అనువదించి దేశ దేశాలకు పంపండి. ఇండియన్ బైబిల్స్ దానికి పేరు పెట్టి స్క్రిప్చర్ మర్చిపోయారు. ఆ గ్రీకు భాషలో అప్పుడు అనుమతించడానికి అలెగ్జాండర్ అనుమతించారు. మీరు ముందు కట్ట అవసరం లేదు, మీరు మీ మందిరాలు కట్టుకోండి అంటారు. ఏమంటే ఈ దేవుడు మొదటి నుంచి కూడా నేనే దేవుడిరా, మీరు ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతారు అని నెబుకద్నెజర్ దగ్గర నుంచి, అలెగ్జాండర్ దగ్గర నుంచి, రోమా, మాదీయ, పారసీకుల వరకు కూడా ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ప్లాట్ఫామ్ వేసుకుంటూ వచ్చి చివరికి చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ ప్రభువుని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ రాజ్యము శాశ్వతమైనది. ఈ ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడే బిడ్డలు యుగాయుగాలు ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. కనుక కులము లేదు, మతము లేదు, దేవుడు లేడు, దేవుడు ఇవన్నీ కూడా కాదు. నీవు అనుకున్నాయి మానవుడా, ఇది కాదు. ఇదిగో నెబుకద్నెజరు శాసించాడు. ఈ దేవుడే నిజమైన దేవుడు. తర్వాత నెబుకద్నెజరు కుమారుడైనటువంటి ఆయన పేరేంటి, పాత్రలో ద్రాక్షారసం పోసుకొని మంచి పాత్రలో బెల్షాజర్ అతనితో కూడా చెప్తాడు. అతను కూడా చెప్తాడు ఈ దేవుడే దేవుడే. పిల్లల ప్రపంచము ఈ సత్యాన్ని గమనించలేకపోతుంది. వాళ్ళు ఏమని చేశారంటే సర్వ ప్రపంచంలోని ప్రజలందరికీ వాళ్ళు శాసించారు. ఎందుకంటే ఆ రోజుల్లో సర్వ ప్రపంచంలో ఏదినటువంటి నియంత్రణ వాడు అలెగ్జాండర్ కానీ, నెబుకద్నెజర్ కానీ, అలాగే ఎస్తేరు టైంలో ఉన్నటువంటి అహష్వేరోషు రాజు కానీ, సర్వ అహష్వేరోషు టైంలో 127 సంస్థానాల్లో మన భారతదేశం కూడా ఉంది. ఎస్తేరు గ్రంథంలో ఉంది కదండి, మొదటి ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథము ఇప్పుడు ఇవన్నీ ఎవరైనా మరొకసారి చెప్తాను. నేను చాలా క్లియర్గా నేను మీతో చెప్తాను. దేవుడు జన్మించడానికి మూలం మీతో చెప్తాను నేను. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో అహష్వేరోషు దినములో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఈ అహష్వేరోషు ఏలిన దినాలలో సర్వ ప్రపంచానికి ఈయనే రాజు. చివరికి ఈయన ఇజ్రాయేలీకి మొత్తం అప్పగించేసి మీ దేవుడిని ఆరాధించండి అని చెప్పేసి పూర్తిగా తాళాలు ఇస్తే చేసేస్తారు. గొప్ప గొప్ప రాజులు, నియంత్రణ, మేధావులు గతించిపోయారు. కానీ నా దేవుడి గతించిపోలేదు, నా దేవుడికి నమ్మిన వారు గతించిపోరు. అందుకని ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి, నేను ఇది చదివి ముగించేస్తానని ప్రార్థించేద్దాం. టైం అయిపోతుంది. మనకి టైము సంకుచితము కనుక టైం ప్రకారం చూసుకుంటూ ముగిస్తున్నాను. చదువమ్మా. ఎన్నో పద్ధతి చెప్పారు ఇప్పుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవే. ఇక్కడ చూడండి రా, ఇది ప్రజలకు అర్థం కావట్లేదురా. ఆయన దేవుడైతే ఎందుకు తెచ్చిపోయాడు, ఎందుకు ఉండేసుకున్నాడు అని అంటాడు. ఆయన వధించబడకపోతే మనం బ్రతకం. ఆయన వధించబడిన వాడై ఆయన రక్తమిచ్చి
ఏమండి ప్రతి వంశం అంటే కమ్మ కుమ్మరి నాన్న మాదిగ ఎరుకల యానది సాగలి ఓ రాజులు బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు కూడానండి ఇదిగో ఈ దేవుడిని మాత్రమే ఆరాధించాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత గొప్ప కులమైనా, నువ్వు ఎంత మేధావివైనా, ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడే ఆయా కేరళ లేకపోతే తమిళమా లేకపోతే మలయాళమా లేకపోతే ఇంకొకట ఏ భాష అయినా సరే ఆయా వంశములలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఆ ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజల నుండి ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని హల్లెలూయా అన్ని కులాలలో నుంచి మీకు తెలియదురా మన దేశంలో బ్రాహ్మణులు నమ్ముకున్నారు, బావులు నమ్ముకున్నారు, కంసాలు నమ్ముకున్నారు, ఏపులో లేదు సాగులో ఉన్నారు,